హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే వినాయక చవితికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. కానీ నాకైతే ఈ వీడియో పోస్ట్ చేయడం ఏంటంటే మెయిన్ రీజన్ ఇదొక మెమరబుల్ వీడియో అయితే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకలా అన్నానంటే ఏంటంటే నాకు బాబు పుట్టాలని దేవుడికైతే మొక్కుకోవడం జరిగింది. అలాగే దేవుడైతే నాకు బాబునైతే ఇచ్చాడు. ఇక్కడేంటంటే బొమ్మ తీసి ఇవ్వడానికి కూడా చాలా టైం అయితే పట్టింది. అంటే 5 ఇయర్స్ అయిపోయింది బాబు పుట్టి కూడా. కానీ కొన్ని కారణాల వల్ల తీసివ్వలేకపోయాము. ఇక్కడైతే బొమ్మనైతే సెలెక్ట్ చేసుకున్నారు పిల్లలంతా కలిసి. మా వారి పేరైతే ఏపిస్తున్నాము. అంటే ఇక్కడ బొమ్మ తీసుకున్న తర్వాత అది ఎవరిదనేసి నేమ్ అయితే ఏసిస్తారంట. అంటే మీరు త్వరగా తీసుకెళ్ళిపోయినట్లయితే నేమ్ అయితే వేయము. లేదంటే టైం పట్టద్దంటే ఈ విధంగా అయితే బుక్ చేసుకున్నట్లు నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే పిల్లలు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి నచ్చిందే తీయించాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మరుసటి రోజు అనమాట వినాయక చవితి రోజు ఇది. అది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు నైట్ అంటే ఈవినింగ్ వెళ్ళేసి తీసుకొచ్చాము. అయితే దేవుడు వచ్చింది మాత్రం ఇంటికి 8:30 ఆ టైంలో అలా వచ్చారు. కాస్త లేట్ అయింది రావడం. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు. ఇక్కడ వినాయకుడు అలాగే శివపార్వతుల కుటుంబం సంబంధించిన ఫోటో ఉంది. ఇది వచ్చేసి టిఫిన్ షాప్లో అండి. ఇక్కడ మార్నింగ్ వచ్చి టిఫిన్ అని చేసేసి అలాగే ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవాలి. ఇక్కడైతే టిఫిన్ చేసేసి ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో కూడా పూజ చేయాలి. ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. నాకైతే ఈ వినాయక చవితి సంబంధించి ఒక మంచి మెమరీ వీడియో, అందుకనే పోస్ట్ చేయాలని అనుకున్నాను ఈ రోజులైనా కూడా. ఇక్కడైతే పూజ చేసుకొని పూజ కూడా చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా కొబ్బరికాయలో కూడా పువ్వు అనేది రావడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చూడండి మోము కూడా చక్కగా వచ్చింది. ఈ విధంగా అయితే పూజ జరిగింది. ఇది వచ్చి షాప్లో అనమాట. ఈ షాప్లో అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేయాలి. మీరు ఎలా జరుపుకున్న వినాయక చవితి అలాగే మీరు చాలా చక్కగా జరుపుకుంటారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంట్లో అంటే నేను షాప్లో చేసుకుని వచ్చేసరికి పిల్లలు దేవుడికి పీఠం అదంతా వేసి రెడీ చేసి ఉంచారు. తర్వాత నేను వచ్చి దీపారాధన అలాగే వంట చేసి దేవుడికి కుడుములు ఇట్లా వాళ్ళు అంటే కొద్దిగా సింపుల్గానే చేసాము ఇయర్ అయితే. ఇక్కడ వచ్చేసి బొమ్మ ఇలా ఉంది. అంటే వినాయక స్వామి ఇలా ఉన్నారన్నమాట. ఆయన అనుగ్రహంతో అందరూ మంచిగా ఉన్నారు కోరుకున్నా. ఇక్కడున్న అబ్బాయి అనమాట. ఆయన దేవుడి అనుగ్రహంతో పుట్టింది. వెంకటేశ్వర స్వామి సంబంధించి కూడా ముడుపు కట్టుకున్నామండి. అంటే నాకు ఫస్ట్ 2 పాపలు. నాకైతే బాబు ఉండాలని కోరుకున్నాను. బాబుకి కూడా కారణం ఏంటంటే నాకు సంబంధించి కూడా ఎవరు తమ్ముళ్ళు అన్నలు లేరు. అందుకనేసి అంటే పిల్లలకి అంటే నాకు తెలుసు కాబట్టి ఆ బాధ అనేది పిల్లలకి అలా అనుకోకూడదు అనేసి అయితే దేవుని మంచిగా మొక్కుకొని దేవుడు ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే బెల్లాన్ని కుడుములోకి నలగొడుతున్నారు. ఈ విధంగా అయితే ఇది వచ్చేసి అంటే బొమ్మ తీయించాం కూడా ప్రసాదం ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. వినాయక చవితి రోజు అయితే చేయడానికి వీలు అవ్వలేదు నాకు. వినాయక చవితి మరుసటి రోజు సాయంత్రంగా అయితే ఈ విధంగా కుడుములు అవి నెక్స్ట్ వచ్చేసి పులిహోర అవి రెడీ చేస్తున్నాము. వడమాల కూడా వేస్తే బాగుంటుందనేసి వడమాలకు కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ విధంగా అయితే జరుపుకుంటున్నాం మేమైతే. మీరు కూడా చాలా చక్కగా జరుపుకుంటారు అనుకుంటున్నాను. కానీ ఈ వీడియో కాస్త త్వరగా పోస్ట్ చేసాను. చాలా బాగా లేట్ అయిపోయింది. ఇక్కడైతే కుడుములకు సంబంధించి పాకంలో అయితే పిండేస్తున్నాము. ఇక్కడ వచ్చి నాకు తెలిసిన అక్క హెల్ప్ చేస్తున్నారు. అంటే పిండేస్తున్నప్పుడు ఇంకొకరు కలిపితే అవి గడ్డ కట్టకుండా ఉంటున్నాయన్నమాట కుడుములు. అందుకు సంబంధించి అయితే కలిపి ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే బుడ్డోడు కూడా చేస్తున్నాడు. వెంకట నిషిత్ నాయుడు అబ్బాయి పేరు. ఇక్కడ బాబు కూడా చేస్తున్నాడు. ఏంటంటే తను మొక్కే అన్నమాట ఇది. ఆయన చేతుల మీద కూడా చిన్నగా కుడుములు అయితే చేస్తున్నాడు. ఈ విధంగా అయితే కుడుములు అనేది రెడీ చేసి పులిహోర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వడమాల అయితే కౌంట్ చేయలేదు, ఎన్ని వస్తే అన్ని చేసి ఇచ్చేసాను. అంటే 108 అట్లా వేయాలంటారు కదా, అలాంటి అయితే ఏం లేదు. పప్పు ఎంతవరకు అయితే వేసున్నానో అంతవరకు చేసి ఇచ్చేస్తున్నాను. కుడుములు కాస్త వేడి మీద తీసరికి కొద్దిగా విరిగినట్లు వచ్చాయి. పులిహోర స్వామివారికి చాలా చక్కగా కుదిరింది. ఇది వచ్చేసి కొబ్బరికాయ అరటిపళ్ళు తాంబూలం అనేది రెడీ చేసుకున్నాను. ఇంతవరకు అయితే ఇప్పుడు వెళ్ళి పూజ చేయించుకోవాలి. ఇక్కడ షాప్లో నుంచి వెళ్తున్నాం అనమాట. నేను మా వారు అమ్మ పిల్లలతో కలిసి వెళ్తున్నాము. పెద్ద పాప అయితే వీడియో తీస్తుంది, బాబు అక్కడే ఉన్నాడు. ఈ విధంగా అయితే స్వామివారికి అయితే పూజ అనేది స్టార్ట్ అవుతుంది.
చాలామంది అయితే పూజ చేయించుకొని వెళ్ళారు. కానీ నాకు టిఫిన్‌తో అలాగే ఇంట్లో పూజ పిల్లలన్నీ కొద్దిగా చూసుకొని చేయాలి కాబట్టి కొద్దిగా లేట్ అయితే అయింది. కానీ మా గొంతులోనే కాబట్టి అందరూ వస్తారు. అదేవిధంగా అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. అన్నదానానికి వచ్చి అలాగే ప్రసాదం కూడా తీసుకెళ్తారు. ఈ విధంగా అయితే జరుగుతుంది. స్వామివారు అయితే చాలా కళగా ఉన్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చాలా మంచిగా జరగాలని ఏ కోరుకున్న పనైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బుడ్డోడు చూడండి ఎలా ఉన్నాడు ఇక్కడ. ఈయన మొక్క అనమాట. ఈ విధంగా అయితే జరిగింది. ఈ రోజుకి వినాయక చవితికి సంబంధించి నాకున్న ఒక చిన్న మొక్కు అయితే తీర్చుకోగలిగాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఏదైనా దేవుడి అనుగ్రహం లేనిదే ఏది చేయలేమని నాకున్న నమ్మకం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.